నమస్కారం అండి. అరే బాబు ధనరెడ్డి మధు, నిన్న ఒక ప్రెస్ మీట్ విడుదల చేసావు నువ్వు. అయితే ఏంటంటే నీకు చింత చచ్చిన పురుగు సావలేదన్న ఆలోచన ఆ శాస్త్రాన్ని నువ్వు నిలబెట్టేసినట్టు అనిపిస్తున్నావు. 2019లో ఓడిపోయాక కూడా ఇదే బేస్లో నువ్వు మాట్లాడావు. అధికారంలో ఉన్న ఒక శాసనసభ్యుని పట్టుకుని అరే తురే మాట్లాడావు. ఆ పొగరు నీకు పోలేదు ఇంతవరకైనా. ఇప్పుడు గెలిసేవని అహంతో మాట్లాడుతున్నావు. ఆ పొగరు కూడా తగ్గించుకోవాలని నేను చెప్తున్నాను నీకు మర్యాదగానే. ఎందుకనుకుంటున్నావు? నువ్వు ఒక మాజీ శాసనసభ్యుడితో ఏ విధంగా మాట్లాడాలో అన్నది నువ్వు నేర్చుకో ఫస్ట్. నీ వల్ల అధికారంలో ఉన్న అయ్యన్ పాత్రుడు గారికి చెడ్డ పేరు, ఆ కుటుంబానికి చెడ్డ పేరు. నీకు నోటు దురుస్తుందని అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా నోటు దురుస్తూనే మాట్లాడుతూ ఉంటావు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నేను చెప్తున్నాను నీకు. ఎవడగలా చెప్పలు తీసేస్తావు. నువ్వు చెప్పలు తీసేస్తే మేము తీసేస్తాం. మాకు తెలిసి ఏం తీయాలో. నువ్వు చెప్పలా తీస్తావేమో, మాకు తెలిసి ఏం తీయాలో మేము తీయగలం. కానీ మేము నోటు దురుస్తనంతో మాట్లాడడం. మా నాయకులు మాకు అది నేర్పించలేదు. గుర్తుపెట్టుకో మధు. మళ్ళీ చెప్తున్నా నేను, నువ్వు గెలిచాను కదా ఎళ్ళ దూరు కొడదాం అహం చేద్దాం ఏదో అనుకుంటున్నావు కోసం. నీకు ఆ సినిమా ఉండదు, నీకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వం. ఓడినా పులిపులే, గుర్తుపెట్టుకో. నువ్వేమనుకుంటున్నావు? గణేష్ గారు అంటే తక్కువ అంచనా వేస్తున్నావు. ఆయన ఒక సౌమ్యుడు, అంతవరకే. సౌమ్యుడికి ఎప్పుడో కోపం రాకూడదు. మధు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు అధికారంలో ఉన్నావు రెచ్చిపోతున్నావేమో. నీ అధికారం పక్కన పెట్టావంటే నిమిషం తప్పదు ప్రతిదీ కూడా. ఏదైనా సరే ప్రజల కోసం తగ్గి ఒగ్గి ఉంటున్నాం. మేము ఆ నాడు గెలిచినాడు కూడా ఏనాడు కూడా మేము ఎవరిని కూడా కించపరిచి మాట్లాడడం అనేది జరిగిందంటే కారణం ఏంటంటే మీరు నోటు దురుస్తాను, నోరు పారేసుకోవడం, అరే తూరి అని తిట్టడం, వల్గర్గా మాట్లాడడం. మీరు మాట్లాడితే ఆ రోజు మేము మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు నువ్వు గెలిచేవన్న అహంతో నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు ఆహారం తగ్గించుకోకపోతే ఇబ్బంది పడతావని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్పీకర్ గారు చాలా మంచి వ్యక్తి. గెలిచిన దగ్గర నుంచి కూడా మీరు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. ఎందుకనుకుంటున్నావు? చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితిని ఆ పెద్ద ఆయనకి చేయకు. ఆయన ఒక గౌరవమైన పదవిలో ఉన్నారు. గౌరవమైన పదవిలోని ఆయన పదవికి మేము హ్యాట్సప్ చేస్తున్నాం. నిజంగా మన ఊరు వ్యక్తి స్పీకర్గా ఉండడం అంటే మనందరికీ గర్వకారణం. ఈరోజు మేము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. స్పీకర్ గారు ఎవరు మా ఊరు మనిషి అని. పొలిటికల్లో చాలా ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, కష్టకాలు ఉంటాయి, ఎదురుదప్పులు ఉంటాయి, శత్రుత్వాలు ఉంటాయి. కానీ నర్సీపట్నానికి చెందిన ఒక వ్యక్తి స్పీకర్గా ఉన్నారంటే మాకు కూడా గర్వకారణమే అని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. మధు, నువ్వు నోటు చూస్తాను తగ్గించుకోకపోతే పరిణామాలు చాలా విధిగా ఉంటాయని నీకు వార్నింగ్ ఇస్తున్నాను. నేను నీకు ఇంతకుముందు కూడా వార్నింగ్ ఇచ్చాను, ఇప్పుడు కూడా వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు ఏంటంటో కథలు చెప్తావు. నీ కథలు పెట్టడానికి ఎవరు రెడీగా లేరు ఇక్కడ. అర్థమైందా? నీ పోయి మా శాసనసభ్యులు, మా ఎక్స్ శాసనసభ్యులు నేను అడిగింది ఏంటి? ఆయన ఇలా జరుగుతుంది అని అడిగారు. దానికి నువ్వు సమాధానం చెప్పగలిగితే చెప్పు, అంతవరకే. అంతే తప్పగా నోటు దురుస్తాడు నువ్వేదో మాట్లాడేస్తే ఎవరికి సమాధానం చెప్పే పరిస్థితి ఉంది. నువ్వు మమ్మల్ని తిడితే మేము మీ నాయకులు తిట్టే పరిస్థితి ఏర్పడుతుంది. నేను మరీ నీకు చెప్తున్నాను, వాళ్ళని మధ్యన ఇన్వాల్వ్ చేయకు. వాళ్ళు నీట్గా రాజకీయం చేసుకుంటున్నారు, గౌరవంగా ఉన్నారు, గౌరవమైన పదవుల్లో ఉన్నారు. వాళ్ళ పదవులకు మేము గౌరవిస్తాం కాబట్టి మేము ఒక మాట కూడా అనలేకపోతున్నాం. నువ్వు నోటు దురుసలతో ఒరే అరే అని మాట్లాడితే ఆ పరిణామాలు వేరేగా ఉంటాయని మధు నీకు మరీ చెప్తున్నాను నేను.